మహాగణుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవానికి స్తుతి స్తోత్రాలు. నైనా నీ పాద సన్నిధిలో అందరి దయతో ప్రార్థనలు ఏకీభవించండి. ఎవరు మాట్లాడొద్దు దయచేసి. నైనా మీ స్తోత్రాలు తండ్రి. దయవించి నీ బిడ్డలను, వారి కుటుంబాలను మీ పాద సన్నిధిలో మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. నాయనా మీ స్తోత్రాలు. నాయనా మరి వెతికిన వారికి దొరకలేదు కానీ ఏర్పాటు నొందిన వారికి దొరికెను అని దేవా మీ లేఖనం సెలవిస్తుంది అయ్యా. కాబట్టి ఎంతో మంది వెతుకుతున్నప్పటికీ నాయనా వారికి దొరకనటువంటి భాగ్యమును వెతకనటువంటి మాకు ఏర్పాటు వలన తండ్రి, దేవుడంటే తెలుసుకోక దేవుని ఎరుగునటువంటి మమ్మలను మీరు ప్రేమించి అనాది కాలంలోనే ఏర్పాటు చేసుకొని నీ ప్రేరక్షకుడైన యేసు ప్రభు ద్వారా నీ బిడ్డలుగా మమ్మలను స్వీకరించి లోకములో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి బిడ్డలకు ఏర్పాటు చేసుకున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. ఏర్పాటు నొందిన యాకోబు ఎలా దీవించబడి నీ నీతిని తన జీవితంలో నెరవేర్చాడో నాయన, తృణీకరించబడి ఈ వెలివేయబడినటువంటి ఏశావు ఎలా తృణీకరించబడి భ్రష్టుడైపోయినాడో అయ్యా మీ వాక్యము ద్వారా మేము నాయన మీరు మాకు తెలియజేసినారు. ఆ మాటలను మా హృదయంలో మేము ఉంచుకొని నాయన నీ మార్గంలో నడవడానికి యాకోబు వల్లే మేమందరము నాయన ఏర్పాటు నొందిన సంతానమై ఉండడానికి సహాయం చేయండి నాయన. తల్లి గర్భములోనే నువ్వు దీవించావు గనుక, ఏర్పాటు చేసుకున్నావు గనుక మమ్మల్ని అందరినీ కూడా అలా ఏర్పాటు చేసుకున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నీ బిడ్డలను, వారి కుటుంబాలను ఆశీర్వదించి బలపరచునైనా. ఎవరెవరికి ఎలాంటి అవసరతలు అక్కర్లు ఉన్నాయో తండ్రి, అవన్నీ ప్రభు పేట మీరు తీర్చండి నాయనా. రక్షణ లేని వారికి రక్షణ దయచేయి తండ్రి. మారు మనసు, పాప క్షమాపణ దయచేసి నాయన, నీ యందు భయభక్తులను దయచేసి మీ కుమారుని ద్వారా మీరు అనుగ్రహించే మహిమను, పరలోక స్వాస్థ్యమును పొందుకునే భాగ్యమును బిడ్డలకు దయచేయమని మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. చిన్న కానుకలు నీ పరిచర్య కొరకు ఖర్చు పెట్టినట్లు వాటిని ఆశీర్వదించి పరిశుద్ధపరచండి తండ్రి. మీరు మీ పరిచర్య కొరకై మీ బిడ్డల ద్వారా ఆ కానుకలను మీరు అనుగ్రహింపజేసినందుకు మీకు స్తోత్రాలు నైనా. అలాగనే తండ్రి, నేను ఈ దినము అన్నప్రసన్న జరిగిన కుమార్తెను బట్టి ప్రార్థిస్తున్నాం. నీ కుమారుడు ప్రవీణ్ నైనా, ఉమాను బట్టి ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని స్తుతించిన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఇంకా మంచి మేలులతో నీ బిడ్డలను రానున్న కాలంలో నీ గొప్ప కార్యములతో నింపి మహిమపరచుకోమని మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. చేరి వచ్చిన సంఘమంతటిని నాయన, కుటుంబాలన్నిటిని బట్టి ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ సమకూర్చుకొని నీ నామం పేరట మహిమపరచుకోమని నీకే వందనాలు, స్తోత్రాలు సమర్పించుకుంటూ యేసు ప్రభు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, ప్రభువు యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానము చేరువచ్చిన మనకు సర్వలోకములను సార్వత్రిక సంఘానికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.